ఇప్పుడు తాత మ్యాడ్నెస్. ఎందుకంటే మనం చేసే ఈ మిల్క్ షేక్ ఏదైతే ఉందో ఇది గుల్కంద్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్. మేము తయారు చేసుకున్న గుల్కంద్ ఇది. మా దగ్గర గులాబీ పూలు చాలా ఉంటాయి. అయితే ఆ గులాబీ పూల ఆ రెక్కలన్నీ తుంచేసి దాంట్లో కొంచెం పంచదార లేకపోతే తేనె అన్నీ వేసి కలిపి పెట్టేసుకుంటాం. అది వంటలలో వాడుకుంటాం, ముఖ్యంగా స్వీట్లలో ఐస్ క్రీమ్లలో దానిపైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ గులాబీ పూలతో చేసిన గుల్కంద్ మన దగ్గర రెడీగా ఉంది. ఇది పింక్ ఫ్లవర్స్, ఇది కొంచెం రెడ్, కానీ దాని రంగు కూడా మనకి చక్కటి ఎర్రటి రంగు వస్తుంది. ఈరోజు చేసే ఈ మిల్క్ షేక్లో మనం తమలపాకు వాడతాం. సో తమలపాకు మనం చిన్నప్పటి నుంచి మనము ఆ తమలపాకు ఎందుకంటే పాన్లు తింటూ ఉంటే మంచిది కాదు అది ఇది అని చెప్తుంటాం. కానీ దీంట్లో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్స్, మనకి ఇన్ఫ్లమేషను ఏది రాకుండా అంటే జబ్బులు రాకుండా కాపాడగలిగే గుణం ఈ తమలపాకులో ఉంటుంది. ఇందులో ఒక మిరియాల్ లాంటిది ఒక బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అది ఒక్కసారి అలవాటైతే తినాలని. అందుకని చెప్పేసి ఇది ఎప్పుడో ఒకసారి 15 రోజులకు ఎప్పుడన్నా ఒకసారి వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఈరోజు మిల్క్ షేక్ రూపంలో కూడా మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా ఎండాకాలంలో మనకి ఈ తమలపాకులు కూడా బాగా దొరుకుతాయి. ఈరోజు చేస్తున్న గుల్కంద్ మిల్క్ షేక్. మన ఈ గుల్కంద్ ఏదైతే మేము తయారు చేసి పెట్టుకున్నామో సో దాన్ని ఎందుకంటే ఇందులో మీరు తేనె కానీ పంచదార కానీ ఉంటుంది. ఈ గుల్కంద్ ఏదైతే దాంట్లో తీయదనం ఉంటుంది కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్లో కూడా తీయదనం ఉంటుంది. ఏమి ఎక్కర్లేదు మరి అడిషనల్ పంచదార. ఇందులో గుల్కంద్ వేసాను. తర్వాత దీంట్లో పాలు. అయితే మనకి కొంచెం ఒక స్పైస్ యాడ్ చేయాలి, అది సోంఫ్ తీయటి స్పైస్. ఈ తమలపాకుతోటి మంచి కాంబినేషన్గా ఫ్లేవర్ వెళ్తుంది. మనకు తెలుసు కదా ఫెనల్లో ఒక మంచి సువాసన ఉంటుంది, అది తమలపాకుతో పాటు. అందుకని చాలాసార్లు సోంఫ్ అన్ని తమలపాకులో వేసుకొని తింటారు. సో కొంచెం అంతా సోంఫ్ వేయండి. ఇప్పుడు ఐస్ క్రీమ్. నేను ఈరోజు వెనిలా ఐస్ క్రీమ్ వాడుతున్నాను. వెనిలా ఏంటి అంటే మనకి ఏదన్నా కాంబినేషన్లో దేనితోటైనా చాలా బాగా వెళ్తుంది. నా ఆ గులాబీ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తాను. ఆ తమలపాకు ఫ్లేవర్తో పాటు కూడా వెనిలా ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. ఇందులో ఈ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అన్నాను కదా, చెప్పాను కదా, కొంచెం ఈ విధంగా ఐస్ క్రీమ్ కూడా ఇందులో వేసేద్దాం. సో దీంతోపాటు తమలపాకు అయితే ఎక్కువ అక్కర్లేదు. ఒక షేక్ చేసేటప్పుడు 2 తమలపాకులు సరిపోతాయి. దీంట్లో వేసేయండి. ఆ స్వీట్నెస్కి ఒక ఘాటునెస్ చక్కగా యాడ్ చేస్తుంది. దీంట్లో ఐస్ క్యూబ్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అంతే. దీన్ని బర్బర్ అని గ్రైండ్ చేసుకోండి. మీకు ఒక మంచి టేస్టీ గుల్కంద్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఎండాకాలంలో ఎప్పుడన్నా తప్పకుండా ట్రై చేయండి. భలే ఆ మంచి స్వీట్నెస్, ఆ ఫ్లేవర్. మేమైతే గుల్కంద్ తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ ఎండాకాలం ఈ జ్యూస్ తప్పకుండా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఇందులో మన తమలపాకు, మన గులాబీ పూల ఆ ఫ్లేవర్స్ చక్కగా. ఇది ఎంత ఫేవరెట్ కాంబినేషన్ అంటే మనకి కొన్ని వేల సంవత్సరాలుగా స్వీట్లలో వాటిలలో ఏంటి మొగలాయి రూలర్స్ ఏంటి వాళ్ళందరూ కూడా వాడేవాళ్ళు. అది ఇప్పుడు మనం ఒక మిల్క్ షేక్ రూపంలో చేసుకున్నాం. ఎండాకాలం చక్కగా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా గుల్కంద్తో మనం తమలపాకుతో చేసిన మిల్క్ షేక్. వందల సంవత్సరాల కిందట కూడా మనకి ఈ గుల్కంద్ మనకి బుక్స్లలో అక్కడిక్కడ రాసి ఉంది. ఈ తమలపాకు కాంబినేషన్తో ఎన్నో విధాలుగా ఐస్ క్రీమ్లు, ఇప్పుడు మోడర్న్గా మనకి ఆ ఫ్లేవర్స్ బేకరీలో కుకీస్ ఏంటి అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఒక సింపుల్ మిల్క్ షేక్ రూపంలో, ఒకటేమో పిల్లలకి మంకీ మ్యాడ్నెస్ అని చెప్పేసి వాళ్ళకి ఆ పిల్లలకి బాగా ఉత్సాహాన్ని ఇచ్చే మనం మిల్క్ షేక్ తయారు చేసుకున్నాం. ఇది పెద్దలకి ఆ రుచి పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు అందరూ తాగొచ్చు. మంచి ఫ్లేవర్ అందించడం కోసం మనం సోంఫ్ వేసాం. ఎండాకాలంలో మీరు కొత్త రకరకాల జ్యూసులు ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇంకేంటి ఆలస్యం, మరి గుల్కంద్ జ్యూస్, ఆ గుల్కంద్ షేక్, దీంట్లో ఆ సోఫు అన్ని జ్యూసెస్ తోటి చక్కగా ఎంజాయ్ చేస్తాను. తమలపాకుతో మిల్క్ షేక్ చేయడానికి గులాబీ పూల గుల్కంద్ తీసుకొని ఒక చెంచాడు వేసి, అలాగే దాంట్లో పాలు, కొంచెం సోంఫు, వెనిలా ఐస్ క్రీమ్ ఒక 2-3 ముద్దలు, అలాగే ఒక తమలపాకు వేసి ఐస్ క్యూబ్స్ తో పాటు దీన్ని బ్లెండ్ చేయండి. ఇది మంచి షేక్ అయిన తర్వాత చాలా రుచిగా మంచి సువాసనతో ఎంజాయ్ చేయవచ్చు.